పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుత కాలంలో బంధాలు అనుబంధాలు క్రమంగా బలహీనమైపోతున్నాయి. ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు తమ పెళ్లిళ్ళయ్యాక ఎవరి దారి వారిదే. ఎక్కడో ఒకచోట చాలా రేరుగా ఇంకా ఉమ్మడి కుటుంబాలనే ఉన్నాయి. కానీ దాదాపుగా 99% వేరు కాపురాలే. అయితే కుటుంబ సభ్యులు వేరువేరుగా ఉన్నా అతి కొద్ది మంది మాత్రమే తరచూ టచ్లో ఉంటుంటారు. పరుగులు పెడుతున్న కాలంలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా అందరూ తమ తల్లిదండ్రులు కడుపును పుట్టిన వారి వరకే బంధాలు కొనసాగిస్తున్నారు. కానీ ఓ కుటుంబానికి చెందిన 5 తరాల వారు దాదాపు 180 మంది ఒకే చోట కలిశారు. తమ వంశానికి ఆద్యుడైన వ్యక్తికి సంబంధించిన వారసులంతా కలిసి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. రోజంతా ఒక పండగలా జరుపుకున్నారు. ఈ అపూర్వ కార్యక్రమంలో తమ మనసులో ఎన్నో మధుర స్మృతులను నింపుకున్నారు. మరి ఈ నమ్మశక్యం కాని అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం ఎక్కడ జరిగింది? ఎవరా మహానుభావుడు? ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామానికి చెందిన దెంచనాల నారాయణ భద్రమ్మ దంపతులకు 10 మంది సంతానం. 3 కుమారులు 7 కుమార్తెలు. 1920వ దశకంలో జన్మించిన నారాయణ స్వతహాగా వడ్రంగి వృత్తి కళాకారుడు. కట్టెతో ఎన్నో అద్భుత వస్తువులు సృష్టించిన ఘనత ఆయన సొంతం. ముందు చూపు కలిగిన వ్యక్తిగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సుపరిచితుడు. ఆ రోజుల్లో పెద్దబాల శిక్ష చదివిన నారాయణ తనకు తెలిసిన విద్యను ప్రజలందరికీ పంచేవారు. అలా ఎంతో ఫేమస్ అయిన నారాయణ తన సంతానమందరినీ పద్ధతిగా పెంచసాగాడు. అందులో భాగంగా 7 కుమార్తెలను వేరువేరు ప్రాంత వాసులకిచ్చి పెళ్లి కూడా చేశాడు. కుమారుల్లో ఒకరికి తన మేనకోడల్నిచ్చి పెళ్లి జరిపించాడు. మరో 2కి వేరే సంబంధాలు తీసుకొచ్చాడు. 3 కుమారులు కూడా తండ్రి బాటలో నడిచి మంచి పేరు తెచ్చుకున్నారు. కాలక్రమంలో నారాయణ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కొన్నేళ్ల తర్వాత భార్య భద్రమ్మ కూడా కాలం చేశారు. వారి సంతానమంతా ఎవరికి వారే కాపురాలు పెట్టుకుని జీవిత గమనంలో ప్రయాణం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో నారాయణ 3 సంతానం మరణించారు. 7 కూతుళ్లలో 4 కూతుళ్లు కూడా చనిపోయారు. ప్రస్తుతం నారాయణ 3 కూతుళ్లు మాత్రమే ఉన్నారు. అయితే నారాయణ 10 మంది సంతానానికి 33 మంది వారసులు ఉన్నారు. వాళ్ళంతా పెరిగి పెద్దవారు కూడా అయ్యారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు. వారికి కూడా సంతానం కలిగింది. వారంతా దాదాపు 80 మంది వరకు ఉన్నారు. అలా నారాయణకు తన తరంతో పాటు 5 తరాల వారసులు కలిగారు. కానీ వీళ్ళంతా ఎవరు ఎక్కడుంటారో ఎవరికీ సరిగా తెలియదు. కొందరికి కొంతమంది మాత్రమే టచ్లో ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో ఎవరో కొందరు కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఖచ్చితంగా నారాయణ వారసులు ఎంతమంది ఉన్నారనే విషయం ఎవరికీ పూర్తిగా తెలియదు. అయితే ఓ ఫంక్షన్లో కలుసుకున్న 4కి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నారాయణ వంశ వారసులు ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది. వెంటనే అమ్మమ్మగారి ఇల్లు పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి తమకు తెలిసిన వాళ్ళని యాడ్ చేసుకుంటూ పోయారు. ఇలా యాడ్ అయిన వారు కూడా తమకు తెలిసిన వారిని యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అలా నారాయణ వంశ వృక్షానికి సంబంధించిన వాళ్ళంతా గ్రూప్లో మెంబర్స్ అయిపోయారు. ఓన్లీ గ్రూపు సభ్యులుగా చాటింగ్ చేసుకుంటే ఏం బాగుంటుంది? కుటుంబ సభ్యులంతా ఒకచోట కలుద్దాం అనే ప్రతిపాదన పెట్టారు కొందరు. కానీ ఈ రోజుల్లో బిజీ లైఫ్, ఎక్కడెక్కడో ఉండే వాళ్ళంతా ఒక్కచోట కలుస్తారా అనే డౌట్ వచ్చింది కొందరిలో. అదే విషయాన్ని గ్రూప్లో డిస్కస్ చేశారు. కానీ ఎవరు ఊహించని రీతిలో అందరూ పాజిటివ్గా స్పందించారు. ఖచ్చితంగా కలుద్దాం అని ముక్త కంఠంతో అందరూ కదిలారు. అయితే ఈ మహత్తర కార్యక్రమాన్ని కొందరు తమ భుజాలపై వేసుకున్నారు. అందరికీ ప్రత్యేకంగా కాల్ చేసి ప్లాన్ చేశారు. జూన్ 8వ తేదీన ఖమ్మం పట్టణంలో మారెమ్మ తల్లి ఫంక్షన్ హాల్లో నారాయణ భద్రమ్మ వంశ వారసుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అందరినీ సాదరంగా ఆహ్వానించారు. అందరూ సకాలంలో హాజరయ్యారు కూడా. అయితే అక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. ఎవరికి ఎవరు తెలీదు. నేను సో అండ్ సో అంటూ అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కొందరిలో భావోద్వేగం కన్నీరు పెట్టించింది. మరికొందరిలో ఆనంద బాష్పాలు వరదలైపారాయి. ఆత్మీయ ఆలింగనం, సెల్ఫీలకు ఫోజులు, అలాగే నవ్వులు, పరాశకాలు, కేరింతలతో బంధువులంతా చేసిన సందడి అంతా ఇంత కాదు. రోజంతా జాలీగా గడిపిన వాళ్ళంతా తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మధుర స్మృతులను తమ మదిలో పదిలపరుచుకున్నారు. సాయంత్రం భారంగా ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. మళ్ళీ కలుద్దాం అంటూ అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కళ్ళు చెమర్చే కమనీయ దృశ్యాలకు
ఫంక్షన్ హాల్ సజీవ సాక్ష్యంగా నిలిచింది. తన వారసులను దివి నుంచి వీక్షించిన నారాయణ భద్రమ్మ దంపతులు నా వంశం ఇంతుందా, ఇంతమంది ఇలా కలుసుకోవటం ఆనందంగా ఉంది అనుకుని ఉండుంటారంటూ వాళ్ళు అనుకున్నారు. ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలని మనం కూడా కోరుకుందాం. మరి ఈ రేర్ మీటింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.